చేత దయచేత ఎలాగో మనల్ని కాపాడి నా సన్నిధిలో నిలబెట్టి మన యొక్క దివ్యవాక్యాన్ని ధ్యానించడానికి చూసినటువంటి దేవునికి కృతజ్ఞతాశక్తి తెలుస్తున్నాను. ఆయా ప్రాంతాల నుంచి చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథాల నుంచి ఇది నా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనము ఆలోచించడానికి ప్రయత్నించాలి. పేద రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 చదివినట్లయితే, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనిపించినలా సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని మహింపరచవాలని అక్కడ మాట్లాడుతున్నాం. కాబట్టి ఇది నా క్రైస్తవుడు అంటే ఎవరో, క్రైస్తవుడు ఈ భూమి మీద ఎలా బ్రతకాలో కొన్ని సంగతులు నేను మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. క్రైస్తవుడు అంటే ఎవరు, క్రైస్తవుల యొక్క బ్రతుకు ఈ భూమి మీద ఎలా ఉండాలి అనే విషయాలు మనము ఈ కొద్ది నిమిషాల్లో మనం నేర్చుకోబోతా ఉన్నాం. కొద్దిసేపు మనము ఆ సంగతులు ఆలోచించుకోవాలి. క్రైస్తవుడు అంటే క్రైస్తవులు అనే పదాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క గ్రంథంలో 3 చోట్ల కనిపిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో 3 సార్లు రికార్డ్ చేయబడింది. మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే క్రైస్తవులు అనే పదం 3 సార్లు గ్రంథంలో రాయబడింది. 3 సార్లు రాయబడింది. అది అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనంలో మొట్టమొదటిగా మనకు కనిపిస్తూ ఉన్నది. మొట్టమొదటిగా అంత్యోక్య శిష్యులు క్రైస్తవులు అనబడి అని ఆ భాగంలో తెలియజేస్తారు. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు అంత్యోక్యలో ఉండేవి. అంత్యోక్య శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులుగా పిలువబడ్డారన్న సంగతి ఆయన భాగంలో మాట్లాడతారు. కాబట్టి క్రైస్తవులు అనే పదాన్ని మనము ఇక్కడ ఆలోచన చేసినప్పుడు యేసు క్రీస్తు యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు క్రైస్తవులుగా పిలువబడ్డారు. బాప్తిస్మ యోహానుకి శిష్యులు ఉన్నారు, ప్రవక్తలకు శిష్యులు ఉన్నారు. ప్రవక్తల యొక్క శిష్యులు క్రైస్తవులుగా పిలవబడలేదు. బాప్తిస్మ యోహాను యొక్క శిష్యులు క్రైస్తవులుగా పిలవబడలేదు. ఎవరైతే యేసు క్రీస్తుకి శిష్యులుగా చేయబడ్డారో వారిని క్రైస్తవులని గ్రంథం మాట్లాడతారు. కాబట్టి మొట్టమొదటిగా 11వ అధ్యాయం 26వ వచనంలో సమాచారం ఏంటంటే, అంత్యోక్యులైన శిష్యులు అనగా యేసు ప్రభు యొక్క శిష్యులు క్రైస్తవులు అనబడాలన్న సంగతి ఈ భాగంలో మనము ఆలోచించాలి. రెండో సంగతి, అదే అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 28వ వచనంలో అక్కడ రాజైనటువంటి అగ్రిప్పతో పౌలు సంభాషిస్తూ ఉంటాడు. పౌలు అరెస్ట్ చేయబడ్డాడు. అరెస్ట్ చేయబడిన తర్వాత పౌలు గారిని తీసుకెళ్లి ఆ యొక్క రాజు ఎదుట నిలబెడతారు. నిలబెట్టే సందర్భంలో ఒక విషయాన్ని అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. మనము అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 25 నుంచి చదవడానికి ప్రయత్నించాలి. అందుకు పౌలు ఎట్లనో, మహాఘనత వహించిన క్రీస్తు నేను వెలువడు కాదు కానీ సత్యమును స్వస్థబుద్ధి గల మాటలనే చెప్తున్నాను. రాజు ఈ సంగతి ఎదురుదాకా అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుతున్నాను. వాటిలో ఒకటి అతనికి మరుగైన రోడిగా నమ్ముతున్నాను. ఇది ఒక మూలం జరిగిన కార్యం కాదు. అగ్రిప్ప రాజా, అప్పుడు ప్రవక్తలు నమ్ముతున్నారా అని. దానికి ఏమన్నాడు? అగ్రిప్ప రాజా నమ్ముతున్నారని నేను ఎరుగుతుందని అగ్రిప్ప రాజు చెప్పకమునిపే అపోస్తలుడైన పౌలు మీరు నమ్ముతున్నారని నేను ఎరుగుతున్న విషయాలు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత అప్పుడు అందుకు అగ్రిప్ప ఏమంటే, ఎంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయగలుగుతున్నామని పౌలుతో పౌలు యొక్క పర్సనల్ పౌలు యొక్క ఆలోచన, పౌలు యొక్క భక్తి విధానాన్ని మనం ఆలోచన చేసినప్పుడు తను అరెస్ట్ చేయబడిన సందర్భంలో
ఒక రాజు మీద తను ప్రత్యక్షపరచబడినప్పుడు ఆ రాజుతో డైరెక్ట్ మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడే సందర్భంలో అతని యొక్క ఆలోచన మనం ఆలోచన చేసినప్పుడు అతన్ని క్రైస్తవం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. రాజు ఏదైతే సందేశం ఎక్కువ వస్తున్నాడు, ఆ రాజు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. అలాంటి వ్యక్తిని ఏం చేస్తుందంటే క్రైస్తవులుగా మార్చడానికి. కాబట్టి రెండో సంగతి మనం ఆలోచన చేసినప్పుడు క్రైస్తవులు అనే పదము 26, 27లో అగ్రిప్ప రాజుతో అపోస్తలుడైన పౌలు సంభాషిస్తున్నప్పుడు ఎంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయజేస్తున్నావే అనే ఈ భాగంలో ఈ సమాచారం కనపడతాం. 3 ఇప్పుడు చదివిన లేఖన భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనిపించిందిలా అపోస్తలుడైన పేతురు మాట్లాడుతూ తను ఏం చెప్తుందంటే క్రైస్తవుడైతే బాధలు ఉంటాయి. క్రైస్తవుడు అంటే నిత్యము సంతోషంతో ఉన్నాడని గ్రంథం మాట్లాడలేదు. గ్రంథం చెప్పే సమాచారం ఏంటంటే నువ్వు క్రైస్తవుడువా నీకు బాధలు ఉంటాయి, నువ్వు క్రైస్తవుడువా నీకు శ్రమలు, నువ్వు క్రైస్తవుడువా నీకు హింసలు ఉంటాయి. కాబట్టి అపోస్తలుడైన పేతురు పత్రిక రాసినప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఆయన పుస్తకం రాసినప్పుడు క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతూ అక్కడ ఏం మాట్లాడుతుందంటే ఎవడైనాడు క్రైస్తవుడైనందుకు బాధ అనిపించినట్లా అని మాట్లాడుతుంది. కాబట్టి క్రైస్తవుడైతే బాధ ఉంటే ఆ యొక్క విషయాన్ని వ్యక్తపరుస్తున్న సందర్భంలో క్రైస్తవుడు అనే పదము ఇక్కడ మనకి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో క్రైస్తవులు అనే పదము ఎక్కడుందని మనం ఆలోచన చేసినప్పుడు ఈ 3 చోట్ల మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో మనకి కనిపించింది. క్రైస్తవులు అనే పదం అందరికీ తెలిసాక అందరూ తెలుసు. వాళ్ళు క్రైస్తవులు అని వాళ్ళు క్రిస్టియన్స్ అని అనుకుంటారు. ఇంగ్లీష్లో క్రిస్టియన్స్ అంటారు, తెలుగులో క్రైస్తవులు. ఆ క్రైస్తవులు అనే వారికి అసలు ఈ పదం ఎక్కడుందని బైబిల్లో తెలియాల్సిన అవసరం ఉందా? క్రైస్తవ సంగతి నీకు అర్థమైతే అసలు దేవుని గ్రంథంలో అసలు క్రైస్తవులు అనే పదం ఎక్కడుందో తెలియకుండా నువ్వు ప్రతి కొనసాగించడంతో అది అంత ఆశిష్ట స్థాయిలో ప్రయోజనం. అది ఎప్పుడు ఉపయోగకరమైనదంటే అసలు దేవుని గ్రంథంలో క్రైస్తవులకు సంబంధించి ఎక్కడ దేవుడు తన గ్రంథంలో ఏం తెలియజేసేస్తాను అనే విషయాలను క్రైస్తవులు ఏం చేయాలంటే తమ జీవితంలో నేర్చుకొని వాటిని అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొట్టమొదటి మనం ఆలోచన చేసినప్పుడు మహోన్నతుడైన దేవుడు తన గ్రంథంలో 3 సార్లు ఈ పదాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయించినట్లుగా మనము ఆలోచించాలి. 3 సార్లు ఈ పదాన్ని మనము చూడగలిగా. 2 క్రైస్తవులు అంటే ఎవరు? క్రైస్తవులు అనే పదం గ్రంథంలో 3 సార్లు రాయబడిందని మనకు అర్థమైంది. అయితే క్రైస్తవులు అంటే ఎవరు అని మనం ఆలోచన చేసినప్పుడు లోకంలో వారి యొక్క భావన మరోలా ఉంది, దేవుని యొక్క గ్రంథము మరోలా తెలియజేస్తారు. లోకంలో ఉన్న భావన ఏంటంటే ఫలానా వర్గానికి చెందిన వారు క్రైస్తవులని లోకంలో భావిస్తూ ఉంటారు. ఫలానా కులానికి చెందిన వారిలో లేకపోతే ఇతర కారణాలని లోకంలో వ్యక్తపరుస్తూ ఉంటారు. క్రైస్తువులు అనగానే వారి యొక్క కులమానం ఏం చేస్తుందంటే మతాన్ని బట్టో లేకపోతే కులాన్ని బట్టో లేకపోతే కులాన్ని బట్టో వాళ్ళు క్యాల్కులేట్ చేసి క్రైస్తువులు అంటే వీరు అని తెలియజేస్తున్నారు. క్రైస్తవులు అంటే తల్లి వస్త్రాలు ధరించుకున్న వారని, వైట్ వేసుకొని ప్రారంభించిన వాళ్ళు క్రైస్తవులని, ఇంకా బైబిల్ పట్టుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రైస్తవులని లోకంలో వారి యొక్క సమాజంలో జరిగిన యొక్క కార్యక్రమాలను బట్టి కొలమానాన్ని ధరిస్తూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథం మనం ఆలోచన చేసినప్పుడు క్రైస్తవులు అంటే ఎవరు పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా మహోన్నతుడైన దేవుడు అనే గ్రంథంలో రాయించారు. కొన్ని సంగతులు మనము ఆలోచన చేయడానికి ప్రయత్నించాలి. క్రైస్తవులు అంటే ఎవరు అంటే మొట్టమొదటిగా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 10 నుంచి 14 చదువుకోవడానికి ప్రయత్నించాలి. క్రైస్తవులు అంటే ఎవరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు పడితే వారు క్రైస్తవులు కాదు. దేవుని యొక్క లేఖనాలు బట్టి, దేవుని యొక్క పద్ధతులు బట్టి, దేవుని యొక్క
వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు క్రైస్తవులు అంటే ఎవరో స్పష్టంగా కాదు మాట్లాడుతూ ఉంటుంది. కొన్ని సంగతులు మనం చదవడానికి ప్రయత్నించాలి. క్రైస్తవులు అంటే ఎవరో ఆ సంగతులు చదవడానికి ప్రయత్నం. 7వ అధ్యాయము 10 చదువుతున్నాను చూడండి ఒకసారి. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లలను మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి పరలోకంలో జరిగేటువంటి ఒక సీన్ మాట్లాడతాం. భవిష్యత్తులో జరగబోయేదాన్ని మాట్లాడతాం. భక్తులైన యాహోను, అపోస్తలుడైన యాహోను పద్మాసు దేహంలో ఆత్మవశుడై సంగతులు రాస్తా ఉన్నాడు. భవిష్యత్తులో జరిగే ఒక కార్యక్రమాన్ని మాట్లాడుతూ క్రైస్తవుల యొక్క గొప్ప ఉన్నతమైన స్థితిని మాట్లాడుతూ ఉంటాడు. ఆ సంగతులు చదవడానికి ప్రయత్నించారు. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూ నిలబడి ఉన్నది. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞత స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెబుతూ దేవునికి నమస్కారం చేసేది. ఆమేన్. అప్పుడు పెద్దల్లో ఒకడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నట్టే, తెల్లని వస్త్రం ధరించుకున్న వీడెవరు, ఎక్కడి నుండి వచ్చిందని నన్ను అడిగాడు. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగ నాతో చెప్పాడు, వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు. పదాలు వచ్చి జాగ్రత్తగా ఆలోచించారు. వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తంలో తన వస్త్రములను ఉతుకుతారు. క్రైస్తవులు అంటే ఆశ్రమాన్ని ప్రజలు. లోకంలో ఉన్నటువంటి భావం బట్టి మనం ఆలోచన చేసినప్పుడు లోకంలో వేసేటువంటి ఆ యొక్క లెక్కలు ఏమైతున్నాయో ఆ లెక్కలు పక్కన పెట్టి దేవుని యొక్క పద్ధతిలో ఆలోచన చేయాలి. క్రైస్తవులు అంటే సామాన్యమైన గొర్రె పిల్ల రక్తంలో తమ యొక్క వస్త్రాలని ఉతుకుతున్నారు. కాబట్టి ఎవరు పడితే వారు క్రైస్తవులు. గొర్రె పిల్ల రక్తంలో అనగా క్రీస్తు యొక్క రక్తంలో ఎవరైతే తమ యొక్క వస్త్రాలు ఉంచుకుంటారో వారిని క్రైస్తవులు అంటే అన్నమాట. గొర్రె పిల్ల రక్తంలో తమ యొక్క వస్త్రాన్ని ఉతుకుతున్నారు. కాబట్టి దేవుని యొక్క ఆలోచనలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి క్రైస్తవులు ఎవరో ఆలోచన చేయాలి. గొర్రె పిల్ల యొక్క రక్తంలో వస్త్రాన్ని భౌతిక సంబంధమైన వస్త్రాలకు సంబంధించి మాట్లాడాలి. ధరించినటువంటి వస్త్రాలకు సంబంధించి మాట్లాడాలి. ఆత్మ సంబంధమైన వస్త్రాలు ఏం చేయాలంటే ఉతుక్కోవాల్సిన అవసరం ఉంది. అపరాధాల చేత పాపం చేత చచ్చిపోయినటువంటి ప్రజలు, ఆత్మ విషయమై చనిపోయినటువంటి ప్రజలు ఏం చేయాలంటే ఆత్మ విషయమై బ్రతికించుకోవాలి. అది ఎప్పుడంటే గొర్రె పిల్ల రక్తంలో ఆ ఆత్మ సంబంధమైన వస్త్రాలు ఏం చేయాలంటే ఉతుక్కోవాలి. వారిని క్రైస్తవులని దాంట్లో మాట్లాడు. కాబట్టి నేను తలుపు బట్టలు వేసుకున్నానే క్రైస్తవుని, నేను ఇంట్లో ఫోటోలు పెట్టుకునే క్రైస్తవుని, లేకపోతే నేను వెళ్ళలో సెలవు వేసుకునే క్రైస్తవుని అంటే నీకేదో కొన్ని రోజులు సంతోషించడానికి నీ స్వయం ఆనందం కోసము బాగానే ఉంటుంది. కానీ దేవుని యొక్క దృష్టిలో ఆలోచన ఎలాగని అంటే దేవుని యొక్క విధానం అనువాదం చేసినప్పుడు క్రీస్తు యొక్క రక్తంలో ఎవరైతే తమ యొక్క వస్త్రాలు ఉంచుకున్నారో వారిని క్రైస్తవులు మాట్లాడు. కాబట్టి సంగతులు ఆలోచన చేయాలి. దేవుని యొక్క పద్ధతులను బట్టి క్రైస్తవులు ఎవరో మనకి అర్థం కాదు. 2, మనం ఆలోచన చేసినప్పుడు క్రైస్తవులు అంటే ఎవరు అన్నప్పుడు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 చదవడానికి ప్రయత్నించాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదవడానికి మనం ప్రయత్నించాలి. క్రైస్తవులు అంటే ఆశ్రమాశ ప్రజలు కాదు. కాబట్టి క్రైస్తవులు ఈ సంగతులను స్పష్టంగా ఎరగవలసిన అవసరం ఉంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
12వ చదువుతున్నట్లయితే ఇలా సంగతులు మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని సంగతులు మనము నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియైన వారికి తగినట్లు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొలస్సీలో ఉన్న సంఘానికి విషయాలు రాస్తూ ఏం తెలియజేస్తుందంటే, క్రైస్తవులు అంటే ఎవరో మాట్లాడుతున్నారు. క్రైస్తవులు అంటే ఎవరు అంటే దేవుని చేత ఏర్పరుస్తారు. ఎవరి చేత ఏర్పరచబడ్డారు అన్నమాట? పురుషోత్తంగా ఏర్పరచాలి, వినోద్ ఏర్పరచాలి, మనుషుల చేత ఏర్పరచబడి వాళ్ళని ఎన్నుకున్న వాడితే ఏర్పరచుకున్న వాడితే. సో దేవుడే మనల్ని ఏర్పరచుకోవాలంటే, దేవుని చేత మనం ఏర్పరచబడ్డామంటే నిజంగా ఆగి ఆలోచన చేస్తే చాలా అద్భుతంగా ఆ యొక్క విషయం మనకి కనిపిస్తాం. లోకంలో మనుషులు కొంతమంది ఏర్పాటు చేసుకుంటారా? మనం ఆలోచన చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆలోచన చేసినప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే కొంతమందిని పాలకుల్ని ఏర్పాటు చేసుకుంటారా? సమాజంలో ప్రజలు కొంతమందిని ఏర్పాటు చేసుకున్న వాడే అంత విశేషమైన వ్యక్తి అయితే, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఇంకెంత విశేషమైన వాడు? కాబట్టి దేవుని చేత ఏర్పరచబడ్డ ప్రజలు, దేవుని చేత ఎన్నుకోబడ్డ ప్రజలు, దేవుడు సెలెక్ట్ చేసుకున్న ప్రజలు, దేవుడు ఎంచుకున్న ప్రజలు. ఒక రోజున ఇశ్రాయేలు ప్రజల్ని అలాగే ఏర్పరచుకున్నాడు. సమస్త భోజనంలో వీళ్ళు నాకు స్వకీయ సామ్రాజ్యం అవుతుందని ఇశ్రాయేలు ప్రజల్ని ఎలాగైతే ఏర్పరచుకున్నాడో, తన కొరకు బ్రతకడం కోసమో, తన ప్రజలుగా ఉండటం కోసమో ఎలాగైతే ఏర్పరచుకున్నాడో, ఈ రోజున క్రైస్తవుల్ని అలాగే ఏర్పరచుకున్నాడు. తన కొరకు బ్రతకడం కోసం, తన ప్రజలుగా ఉండటం కోసం, తన జనాంగంగా ఈ భూమి మీద బ్రతకడం కోసము పరలోకమందు ఏం చేశాడు? తన యొక్క సంకల్పంలో భాగంగా ఈ యొక్క జనాంగాన్ని ఏర్పాటు చేసిన సంగతి మనము ఆలోచించాలి. కాబట్టి క్రైస్తవులు అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారి సంగతి మనము ఆలోచించాలి. అందుకనే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అంటాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఏర్పరచబడిన వంశమును, రాజు లేనటువంటి యాజక సమూహములు అని మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి క్రైస్తవులు అంటే ఏర్పరచబడిన వంశం వాళ్ళు, దేవుడు ఏర్పరచబడిన వాళ్ళు, దేవుడు ఎన్నుకున్న ప్రజలు, దేవుని చేత ఎన్నుకున్న ప్రజలు. ఒకటి ఈ విషయాలు ఆలోచించాలి. క్రైస్తవులు అంటే ఎవరు అన్నప్పుడు ఒకటి గొర్రెల రంగంలో తమ యొక్క వస్త్రాలు విడిచిపోవాలన్న సంగతి మనం ఆలోచన చేయాలి. క్రైస్తవులు అంటే ఎవరు అన్నప్పుడు దేవుని చేత ఎన్నుకోబడిన వారు, దేవుడు ఎంచుకున్న ప్రజలు. ఇంకా అనేకమైన సంగతులు ఉంటే మనము వదిలేసేస్తాం. క్రైస్తవులు అంటే పరిశుద్ధపరచబడిన ప్రజలు అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 1-2 చదువుకుంటే అక్కడ పరిశుద్ధపరచబడిన ప్రజలు అన్నాడు, విమోచించబడ్డ ప్రజలు అన్నాడు. ఇలా అనేకమైన సంగతులు మాట్లాడుతూ ఉంటాడు. నేను పరిశుద్ధపరచబడిన ప్రజలు, విమోచించబడిన ప్రజలు, ఇంకా క్రైస్తవులు అంటే దేవుని సొంతైన ప్రజలు అన్నాడు. ఇలాగూ అనేకమైన సంగతులు మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధపరచబడిన ప్రజలని, విమోచించబడిన ప్రజలని, తర్వాత దేవుని సొత్తైనటువంటి ప్రజలని, ఇలాగూ అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. నేను ఇంకా ఆ విషయాలు ఇంకా పొడిగిస్తాను. కాబట్టి క్రైస్తవులు అంటే ఎవరు అన్నప్పుడు ఈ విషయాలు మన యొక్క ఉంటారు.
లోపల ఉన్న ఆలోచనలు పక్కన పెట్టి, లోపల ఉన్న పద్ధతులు బట్టి పక్కన పెట్టేసి, దేవుని యొక్క ఆలోచనలు బట్టి, దేవుని యొక్క సందేశాన్ని బట్టి క్రైస్తవులు ఎవరో ఆలోచించే. కాబట్టి ఈ విషయాలు ఆలోచించేసి క్రైస్తవులు అంటే వీరు అని మనం గుడిగా నమ్మి మనం ఏం చేయాలంటే ఆ క్రైస్తవ జీవితాన్ని అలాగే కొనసాగించడానికి ప్రయత్నం. ఇప్పుడు రెండు సంగతులు మనం ఆలోచన చేస్తాం. క్రైస్తవులు అనే వాళ్ళు 3 సార్లు దాంట్లో రాయబడిందని. క్రైస్తవులు అంటే ఎవరో మనము ఆలోచన చేస్తాం. మూడో సంగతి ఒక 3-4 విషయాల నుంచి మనం ఊహించుకోవడానికి ప్రయత్నం. క్రైస్తవులు అంటే ఎవరో మనకు అర్థమైనప్పుడు క్రైస్తవుల యొక్క జీవన శైలి లేదా వారి యొక్క బ్రతుకు ఎలా ఉండాలో కొన్ని సంగతులు మనం ఆలోచన. క్రైస్తవులు అంటే గొర్రెల క్రమంలో వస్త్రాలు ఉంచుతున్న వారు ఆ సంగతి మనకు అర్థమైంది. క్రైస్తవులు అంటే దేవుడి చేత ఎదుర్కోబడిన ప్రజల సంగతి మనకు అర్థమైంది. క్రైస్తవులు అంటే పరిశుద్ధపరచబడిన ప్రజల సంగతి మనకు అర్థమైంది. విమోచించబడిన ప్రజల సంగతి మనకు అర్థమైంది. దేవుని యొక్క సొంతైన ప్రజల సంగతి మనకు అర్థమైంది. ఈ ప్రజల యొక్క బ్రతుకు, ఈ ప్రజల యొక్క జీవన విధానం, జీవన శైలి ఎలా ఉండాలో మహోన్నతమైన దేవుడి యొక్క గ్రంథంలో అనేకమైన సంగతులు దాచాడు. కాబట్టి కొన్ని సంగతులు మనము ఈ సందర్భంగా ఆలోచన చేయడానికి ప్రయత్నించాలి. క్రైస్తవుల యొక్క బ్రతుకు, క్రైస్తవుల యొక్క జీవన శైలి ఈ భూమి మీద ఎలా ఉండాలంటే మన సంగతులు చదువుతున్నప్పుడు ఎలాగ మాట్లాడుకుంటాడు కొన్ని సంగతులు చదవడానికి ప్రయత్నించాలి. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయంలో ఇక్కడ చదివినటువంటి ల్యాష్ భాగంలోనే మనము ఒక విషయాన్ని అక్కడ ఆలోచన చేయడానికి ప్రయత్నిస్తాం. 26 రాజైనటువంటి అగ్రిప్ప రాజుతో సంభాషిస్తున్నటువంటి సందర్భంలో ఒక విషయాన్ని అక్కడ మాట్లాడుతూ ఉంటారు. 26-25 అందుకు పౌలు ఇతను మహాఘనత వహించిన ఫేస్తు వెర్రివాడను కాదు కానీ సత్యమును స్వస్ఫూర్తి గల మాటలనే రాజు ఈ సంగతులు ఎదిగిన కనుక అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను, వాటిలో ఒకటి అతను మరిగలేదని లోటుగా నమ్ముతున్నాను. ఇది ఒక మూలం జరిగిన కార్యం కాదు. అగ్రిప్ప రాజా తమ ప్రవక్తలు నమ్ముతున్నారా? నమ్ముతున్నారు. అందరూ అగ్రిప్ప సులభంగా క్రైస్తవుని జయించినవే. అందుకు పౌరులు సులభముగాను దుర్లభముగాను తమను మాత్రం కాదు, నా మాట విలువలందరూ ఈ బద్ధకము తప్ప నావే ఉన్నట్లు దేవుడు గ్రహించగా అనే విషయాలు మాట్లాడుతూ క్రైస్తవులు వారి యొక్క జీవన శైలి ఈ భూమి మీద ఎలా ఉండాలంటే వారి యొక్క పరిస్థితులు ఏమైనప్పటికీ వారు ఎలా బ్రతుకుతారంటే ధైర్యవంతులుగా బ్రతుకుతారు. సపోజ్ పౌలు యొక్క పరిస్థితి మనం ఆలోచన చేసినప్పుడు వాస్తవానికి అరెస్ట్ చేయబడిన వ్యక్తి ఎలా ఉంటాడు? ధైర్యం ఉంటాడా? పోలీసులు ఈ రోడ్లోకి వచ్చారని విన్నాం. దొంగలు ఉన్నారు, లేకపోతే ఇంకెవరైనా సంఘ విద్రోహ శక్తులు ఉన్నారనుకో, వాళ్ళని టార్గెట్ చేస్తూ పోలీసులు ఈ ప్రాంతానికి వచ్చారు. వాళ్ళు చాలా ధైర్యం ఉంటారా? దర్జాగా పోలీసులు తిరుగుతారా? అంటే అరెస్ట్ చేయబడినప్పుడు అధికారులు చూసినప్పుడు ఒక భయం అనేది ఆటోమేటిక్ గా కలుగుతాం. అపోస్తలుడైన పౌలు క్రీస్తు యొక్క సువార్త నిమిత్తము తనకు తానుగా పనిచేయడానికి ప్రత్యేక సాక్షిగా యేసు ప్రభు చేత దేవుని చేత నియమించబడ్డవాడు. అలాంటి పౌలు ఒకరోజు ఏం జరిగిందంటే అగ్రిప్ప రాజు చేత ఖైదీగా నిలబడినప్పుడు ఏమాత్రము ఏమాత్రము అదలే. తన ఖైదీగా నిలబడి తన యొక్క జీవన శైలి ఎలా ఉందంటే ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అగ్రిప్ప రాజు సైతము క్రైస్తవులను చేయడానికి ప్రయత్నం చేస్తాడు.
కాబట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే క్రైస్తవులుగా ఈ భూమి మీద మనం బ్రతుకున్నప్పుడు వారి బ్రతుకు ఎలా ఉన్నారంటే ధైర్యవంతులుగా వారు బ్రతకాలి. సహజంగా మనిషి బయటతో చచ్చిపోతారు. రోజు రోజుకి అది తింటే ఏమైపోతారు, ఇది తింటే ఏమైపోతారు, మంచిగా తింటే ఏమైపోతారు, లేకపోతే దోస చెట్టు తింటే ఏమైపోతారు, గ్యాస్ పట్టిస్తేమో అని విపరీతమైనటువంటి భయంలో మనిషి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అంటే 4 రోజులు బ్రతకాలి భూమి మీద, 4 రాళ్ళు సంపాదించుకోవాలి, లేకపోతే ఎక్కువగా కోట్లు సంపాదించాలి. ఇలాగూ అనేక విధానంలో మనిషి ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ ఆలోచనలో బాగా ఏం చేస్తారంటే మరణం అనేది భయపడుతూ ఉంటారు. క్రైస్తవుడు అయితే పరిస్థితి ఏమైనప్పటికీ అది ఎలాంటి ఏదైనా సరే నువ్వేం చేస్తామంటే ధైర్యంగా బ్రతకడానికి జీవితాన్ని కొనసాగిస్తూ. కాబట్టి దేవుని పిల్లలు ఎలా బ్రతకాలంటే అలాగే బ్రతకాలి, ధైర్యవంతులుగా ఎక్కువగా బ్రతకాలి. మరణం గురించి ఆలోచన పౌలు అంటాడు, నా భర్తకైతే బ్రతులు వేస్తే ఏం ధైర్యం అంటారు. క్రైస్తవులకు అసలు ధైర్యం మరణం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ భౌతికమైన మరణాన్ని లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. క్రీస్తు యొక్క రాకడ కొరకు కనిపెట్టు భక్తిగా భయంతో వణుకుతో సొంత రక్షణ ఏంటంటే కొనసాగించాల్సిన అవసరం. ధైర్యవంతులుగా క్రైస్తవులు బ్రతకాల్సిన అవసరం. దేవుని పిల్లలుగా దేవుని యొక్క ప్రజలుగా వారి యొక్క జీవన శైలి ఎలా ఉండాలంటే ధైర్యవంతులు బ్రతకాలి. దేవుని యొక్క గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో ఒక ఉదాహరణ మనకు కనిపిస్తాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో ఒక భక్తుడు దేవుని కొరకు దేవుని యొక్క ప్రజల కొరకు మరణాన్ని సైతం మనం ఎక్స్పెక్ట్ చేయాలి. వాస్తవానికి బాలుడైనప్పటికీ ఏ మాత్రము భయపడలేదు. దేవుని కొరకు దేవుని యొక్క ప్రజల కొరకు తన ఏం చేసిందంటే తన యొక్క ప్రాణాలు సైతం పణంగా పెట్టుకోవాలండి. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో సంగతులు ఈ విధంగా తెలియజేయబడతామంటే కొన్ని సంగతులు మనం చదవడానికి ప్రయత్నించారు. అందరికీ తెలిసిన సంగతులు అవి, అనేక పర్యాయములు ఆ సంగతులు నేర్చుకున్నటువంటి విషయాలే. మళ్ళీ ఒకసారి ఈ సందర్భంగా ఆలోచన చేయడానికి ప్రయత్నించారు. కాబట్టి ధైర్యవంతులుగా ఏం చేయాలంటే జీవితాన్ని కొనసాగించాలి. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో ఫిలిష్తీయులు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చినప్పుడు ఈ తట్టు పర్వతం సైడ్ ఏమో ఇశ్రాయేలు ఉంటారు, ఆ తట్టు పర్వతం సైడ్ ఏమో ఫిలిష్తీయులు ఉంటారు. అటు పర్వతం మీద ఏమో వాళ్ళు ఉన్నారు, ఇటు పర్వతం మీద వీళ్ళు ఉన్నారు. మధ్యలో ఒక లోయ. అటు పర్వతం నుంచి ఫిలిష్తీయుల నుంచి గొలియాత్ అనే వ్యక్తి ఏం చేస్తారంటే ఆ యొక్క లోయలో దిగుతారు. లోయలోకి దిగి ఫిలిష్తీయుల శబ్దాలు పిలిచి, మీరు మా మీదకి ఎందుకు వస్తున్నారు? నేను ఒక్కడే వచ్చా కాబట్టి నన్ను జయించి నన్ను హతమ చేసి ఫిలిష్తీయుల్ని మీరు స్వాధీనపరచుకోండి, మిమ్మల్ని ఫిలిష్తీయుల్ని మీరు ఆక్రమించుకోండి అనే సంగతులు ఆ యొక్క భాగంలో కనపడతా ఉంటాయి. ఒకసారి కొన్ని సంగతులు మనం చదువుకున్నట్లయితే 4వ వచనం 17వ అధ్యాయం 4వ వచనం. గాతు వాడైన గొలియాతు ఆ సూర్యుడు ఒకడు ఫిలిష్తీయుల నుండి బయలుదేరుతున్నాను. అతడు 6 మూరల ఎత్తు మనిషి. అతడు తన మీద రాగి శిరస్థానములను అతడు యుద్ధ కవచం ధరించాను. ఆ కవచము 5,000 తుమ్మల రాగి ఎత్తు కలది. మరియు అతని కాళ్ళకు రాగి కవచమును అతని భుజములకు రాగి బల్లెం ఒకడు. అతని ఈట కర్రనైతేనే కానీ ధోని అంత పద్ధతి ఒకరి విషయం మాట్లాడుకుంటూ వచ్చాడు. ఎందులో వచ్చి చూడడానికి ప్రయత్నించాడు. అతను పిలిచి ఇశ్రాయేలు వారిని పిలిచి యుద్ధ పంక్తులు తీర్చుటకే మీరు ఎందుకు బయలుదేరి వచ్చింది? నేను ఫిలిష్తీయుడు కానా, మీరు సౌలు దాసుడు కాదు. మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతను ఎద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులు మగుదము. నేను అతను జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులు, మాకు దాసి చేయదని ఎలాగో ఏం చేస్తున్నాడంటే 40 రోజుల పాటు తను తాను అగపడుతున్నాడు. 40 రోజుల పాటు తను జరుగుతాను. ఇది ఆ తట్టేమో ఇశ్రాయేలు, ఈ తట్టేమో ఫిలిష్తీయులు. మధ్యలో ఈ 6 మూరల జ్ఞానాలు మనిషి
ఆ సిద్ధార్థ మనిషి ఏం చేస్తున్నాడు, దిగేసి సవాళ్ళు చెప్తున్నాడు. ఈ విధానం జరుగుతున్నప్పుడు ఒక ధైర్యవంతుడు రంగంలో దిగుతాడు. దేవుని కొరకు, దేవుని యొక్క ప్రజల కొరకు ఏమాత్రమో భయపడలేదు. విషయం తెలిసింది, ఎలాగో సవాల్ చేస్తున్నాడు, ఎలాగో మాట్లాడుతున్నాడు, దేవుని తిరస్కరిస్తున్నాడు, దేవుని ప్రజల్ని తోలులాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ పరిస్థితిలో ఒక ధైర్యవంతుడు రంగంలో దిగాడు. మామూలు ధైర్యవంతుడు. దేవుని పిల్లలకి ఉండవలసిన ఒక లక్ష్యం ఏంటంటే ధైర్యవంతుడు వాళ్ళు బ్రతకాలి. భూమి మీద బ్రతికేటప్పుడు వాడు ఎలా బ్రతకాలంటే ధైర్యవంతుడు బ్రతకాలి. ఒక రోజున దావీదు, బాలుడైనటువంటి దావీదు ధైర్యవంతుడిగా తన యొక్క జీవితాన్ని కనపరిచాడు. చెట్టు అంత మనిషి ఎదురున్నప్పటికీ ఏమాత్రం భయపడలేదు. రాజుతో అంటాడు, అంత అద్భుతంగా మాట్లాడుతాడంటే సంగతులు చదువుతాడు, మనకి అర్థమవుతూ ఉంటాయి. ఒకసారి 17వ అధ్యాయము 32 నుంచి చదవడానికి ప్రయత్నించారు. 17వ అధ్యాయం 32. ఈ ఫిలిష్తీయులను బట్టి ఎవరి మనసు కొంత నిమిత్తం లేదు, మీ దాసుడైన నేను వారితో పోట్లాడుతానని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడతాక నీకు బలం చాలు. ఎందుకు చాలదు బలము? నువ్వు బాలుడు కనుక నీకు బలం చాలు. ఆ మనిషి ఏమో భార్య కనపడుతున్నావు కదా, ఈ మనిషి ఏమో బాలుడు. కానీ ఆ బాలుడు యొక్క ధైర్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఆ బాలుడు తన యొక్క ధైర్యాన్ని వ్యక్తపరుస్తుంటాడు. అక్కడ ఆ బాలుడు తన యొక్క ధైర్యాన్ని ఎలా వ్యక్తపరుస్తుందంటే, నీకు బలం చాలదు, నువ్వు బాలుడు, వారి బాల్యం నుండి విద్యాభ్యాసం చేస్తున్నాడని వారి దావీదుతో. అందుకు దావీదు సౌలుతో దావీదు మాట్లాడుతున్నాడు. ఎలాగ మాట్లాడుతున్నాడు, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయించుంటా, సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోతుండగా నేను దాన్ని తరిమి కొట్టి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించుకుని అది నా మీదకి రాక దాని గడ్డను పట్టుకొని దాన్ని కొట్టి చేస్తాడు. దేన్ని కొట్టాడంట? బలిగా, తొండంగా. మనుషులు కనపడితే చెండాడు మృగాలను ఏం చేశాడంటే తరిమి పట్టుకొని కొట్టి చెప్పాడు. దేవుని ప్రజగా బ్రతుకుతున్నప్పుడు, దేవుని యొక్క పెద్ద దేవుళ్ళు కలుగున్నప్పుడు నీలో ఉండవలసింది ఏంటంటే ధైర్యం ఉండాల్సిన అవసరం. ఈ భూమి మీద ఎలా బ్రతకాలంటే ధైర్యవంతులుగా బ్రతకాలి. అదే ఎలుగు సింహం ఎలుగుబంటి చంపేసిందేమో అని భయపడి వెళ్తున్నాడు. దాన్ని తరిమాడంట, పట్టుకున్నాడంట, గొర్రె పిల్లల రోడ్లో తీసాడంట, అది మీద మాత్రం అలాంటి ధైర్యవంతుడు 6 మూరల జానుడి ఎత్తుగల మనిషి ఏం చేశాడంటే కొట్టి చంపేసి తల తీసుకొని వచ్చి సౌలు యొక్క చేతిలో దేవుణ్ణి తిరస్కరించారు. జీవం గల దేవుణ్ణి తిరస్కరించడానికి సున్నతిలేని గ్రీసులు ఏమాటవాడు, నా దేవుణ్ణి తిరస్కరిస్తాడు, నా ప్రజల్ని, దేవుని ప్రజల్ని తిరస్కరిస్తాడని ఏమాత్రము అసలు ఆలోచన చేయకుండా వెంటనే ఏం చేశాడంటే ధైర్యవంతుడిగా ముందుకెళ్ళి పోట్లాడి ఆ యొక్క దేవుని ప్రజలకి గొప్ప విడుదల ఆ రోజున దావీదుని బట్టి కలిగినట్టుగా మనము ఆలోచిస్తాం. కాబట్టి ఇశ్రాయేలు చరిత్రలో గొప్ప ధైర్యవంతుడిగా దావీదు మహారాజు మనకి కనిపిస్తున్నాడు. బాలుడైనటువంటి దావీదు మనకి. కాబట్టి క్రైస్తవులుగా, క్రైస్తవ యొక్క జనాలుగా, విమోచించబడిన ప్రజలుగా, గొర్రెపిల్ల రక్తంలో మన వస్త్రాలు ఉతుకున్నవారుగా, దేవుని చేత ఏర్పరచిన ప్రజలుగా మనం ఏం చేయాలంటే ధైర్యవంతులుగా మనము క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాల్సిన అవసరం. చిన్న చిన్న విషయాలకి చచ్చిపోతాయి. ఇదేం చేసిందంటే నీ యొక్క విశ్వాస జీవితాన్ని వెనకలాగడానికి అవకాశం. బ్రతికినా క్రీస్తు కొరకే బ్రతకాలి, చచ్చిపోయిన క్రీస్తు కొరకే బ్రతకాలి అనే ఆలోచనతో నీ యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించినట్లయితే ధైర్యంగా మనకి ఎటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, వస్త్ర ఏదైనా సరే నన్ను క్రీస్తు నుండి ఎడబాటు
ఒకవేళ ఈ దేహం నేను విడిచిపెట్టినప్పటికీ నేను యుగాలు వేస్తూ ఉంటాననే ఒక గొప్ప ఆలోచనతో తను ఏం చేస్తుందంటే ఈ భౌతిక సంబంధం మరణాన్ని సైతము తను లెక్క చేయకుండా ఈ భూమి మీద జీవితాన్ని కొనసాగిస్తుంటారు. కాబట్టి క్రైస్తవులు ఎలా బ్రతకాలంటే ఈ భూమి మీద ధైర్యవంతులుగా భూమి మీద బ్రతకాల్సిన అవసరం ఉంది. ధైర్యవంతులుగా వారి యొక్క బ్రతుకుంటారు. అపోస్తలుడైన పౌలు ఎలాగైతే ఒక భయంకరమైన పరిస్థితిలో తను ఉన్నప్పటికీ క్రీస్తు యొక్క శిష్యుడిగా దేవుని చేత ఏర్పరచబడిన వాడిగా తను ఎలాగైతే భయాన్ని కనపడతాడు, ఏమాత్రమో అదరకుండా బెదరకుండా అగ్రిప్రాజుతో ఎలాగైతే సంగతులు మాట్లాడాడు, ధైర్యంగా తన యొక్క ధైర్యాన్ని ఎలాగైతే కనపడ్డాడు. అగ్రిప్ప రాజుకు మాత్రమే కాదు, అనేకమైనటువంటి స్థానిక సంఘాలకు సైతము తన యొక్క ధైర్యాన్ని కనపరిచాడు. పిలుపులను సంఘానికి రాసేటప్పుడు నా మట్టుకైతే బదులు వేస్తే చావించదామని తన యొక్క ధైర్యంగా తన యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించిన వ్యక్తిగా కనపరిచిన వ్యక్తిగా మనకి కనిపిస్తుంటారు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 21 వచనాల్లో ఎలాగో మాట్లాడుతూ ఉంటాడు. గలతీయులకు రాసిన పత్రికలో కూడా ఈ సంగతులు మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని సంగతులు మనం చదివితే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అక్కడ ఏమంటాడంటే, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాను. నేను ఇప్పుడు శరీరం జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారి అనేది విశ్వాసం వల్ల జీవించున్నాను. నేను దేవుని కృపను చేయను, మీకు ధర్మశాస్త్రం అయితే ఆ పక్షమంతా క్రీస్తు. కాబట్టి క్రీస్తు కూడా సిలువ వేయబడ్డాడు. ఎక్కడో జీవించేవాడును ఎవరు జీవిస్తున్నారంట? క్రీస్తే నీ యందు జీవిస్తే ఎవరి మీద ఎలా బ్రతుకు అంటే ధైర్యం. క్రీస్తు నీలో జీవించకపోతే చెప్పనా? క్రీస్తు నీలో జీవించకపోతే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తే నా యందు జీవించున్నాడు కాబట్టి నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అనే ఒక కమిట్మెంట్ కి అపోస్తలుడైన పౌలు వచ్చాడు. ఆ కమిట్మెంట్ కి తను వచ్చిన కారణాలు తను ఏం చేస్తున్నాడంటే, తను ఏ స్థలంలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ, భయంకరమైన ఇబ్బందులు తన యొక్క జీవితంలో ఏదైనప్పటికీ తను ఏ మాత్రమో భయపడే. ఒక సంగతి మనం ఆలోచన చేసినప్పుడు అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయంలో ఒక సీన్ జరుగుతూ ఉంటుంది. ఇకోనియా అంత్యోక్య ప్రాంతంలో అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు 14వ అధ్యాయంలో ఒక భయంకరమైనటువంటి ఒక సన్నివేశం అక్కడ జరుగుతాం. 14వ అధ్యాయము మనము 19 నుంచి చదవడానికి ప్రయత్నించాలి. అంత్యోక్య నుండి ఇకోనియ యూదులు వచ్చి జనసమూహమును తన పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతను చనిపోయేదనుకొని పట్టణం వెలుగులకి అతన్ని ఈడ్చేసింది. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచినట్టుగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా సంగతులు మనం ఆలోచన చేసినప్పుడు కొంతమంది జన సమూహములు అంత్యోక్య నుండి ఇకోనియ నుండి వచ్చి పౌలు మీద రాళ్ళు అతను చనిపోయాడు. భయంకరంగా రాళ్ళతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారు. భయపడ్డా వెంటనే ఏం చేస్తాడంటే వెంటనే లేచి బయలుదేరిపోయిన 21 వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఇకోనియకును అంతియోకుకు తిరిగి వచ్చి శిష్యుల మనసు దృఢపరిచి విశ్వాసములో నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనిపించి మన దేవరాజ్యంలో ప్రవేశించుకున్నాను వారిని. కాబట్టి రాళ్ళతో కొట్టేశారు, చచ్చిపోయాడనుకొని పట్టణ శైలంలోకి ఈడ్చేశారు. ఈడ్చి పడివేసినప్పటికీ, రాళ్ళతో కొట్టినప్పటికీ, ఒంటి మీద భయంకరమైన గాయాలు తను ఎలా బ్రతికాడంటే ధైర్యంగా తీసుకోవడంతో బ్రతికాడు. ఈ రోజున దేవుడు నేను ఏం చేయాలంటే క్రీస్తు కొరకు ధైర్యంగా బ్రతకాల్సిన అవసరం ఉంది. క్రీస్తు మనలో ఉంటే, క్రీస్తు మనలో నివాసం చేస్తే,
మనం ఏం చేస్తామంటే ధైర్యవంతులు ఈ భూమి మీద రోజున ఎలాగైతే దావీదు దేవుని కొరకు దేవుని యొక్క ప్రజల కొరకు తన యొక్క ప్రాణాన్ని సైతం పనక పెట్టి పోరాడాడు. ఈరోజు క్రీస్తు కొరకు ఏం చేయాలంటే మనము ధైర్యంగా మన యొక్క జీవితాన్ని కొనసాగించి అనేకుల్ని క్రీస్తు పెట్టడానికి ప్రయత్నించాలి. దానికి కావాల్సింది ఏంటంటే ధైర్యం. కొంతమంది భయపడుతూ ఉంటారు, క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా భయపడుతూ ఉంటారు. ఆ భయం ఏం చేసిందంటే భక్తి జీవితంలో ముందుకు పోవడానికి బదులు వెనక్కి లాగడానికి అవుతుంది. కాబట్టి భక్తులకి క్రీస్తు యొక్క ప్రజలకి క్రైస్తవులకి వారి ఉండవలసింది ఏంటంటే ధైర్యవంతులుగా వారి భూమి మీద బ్రతకవలసినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని మనము ఆలోచించాలి. ధైర్యవంతులుగా వారు బ్రతకాలి. భౌతికమైన మరణం గురించి ఆలోచించకూడదు, భౌతికమైన ఇబ్బందుల గురించి ఆలోచించకూడదు. ఏమన్నా ఏం లేకపోయినా సంతోషం అన్నా గొప్ప, వేదన పెట్టినా కీడని, బాధ అయినా హింస, ఈ దేహానికి సంబంధించి ఏం జరిగినా సరే మనం ఏం చేయాలంటే ధైర్యంగా క్రైస్తవులుగా మన యొక్క జీవన శైలిని కొనసాగించాలి. ఇంకనే రోమపత్రికలో ఇలా మాట్లాడుతాం. రోమిలకు రాసిన పత్రిక కొన్ని సంగతులు చదివితే మనకి అర్థమవుతాయి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31 నుంచి చదవడానికి మనం ప్రయత్నించాలి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31. ఇట్లుండగా ఏమన్నమో దేవుడు మన పక్షం ఉండగా మనకు విలువలేదు, మన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెలితీయగా మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్యలు అనుగ్రహింపుడు దేవుని చేత ఏర్పరచబడిన వారు అని అండర్లైన్ చేసుకోవాలి. క్రైస్తవులు అంటే ఎవరు? దేవుని చేత ఏర్పరచబడి, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవరు? నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే. శిక్ష విధించేవాడు ఎవరు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును, దేవుడి కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడు ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాటువాడు. శ్రమైనను, బాధ అయినను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాటున అని మాట్లాడుతూ 38వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. మరణమైనను, జీవమైనను, దేవదూతులైనను, ప్రధానమైనను, ఉన్నమైనను, రాబోయైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు ప్రేమ అతని దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాటు నేరవని రూఢిగా. కాబట్టి పరిస్థితులు ఏమైనప్పటికీ ఒకరోజు సంతృప్తిగా భోజనం చేయొచ్చు, ఒకరోజు సంతృప్తిగా భోజనం లేకపోతే, ఒకరోజు చేతిలో డబ్బులు ఉండొచ్చు, ఒకరోజు చేతిలో డబ్బులు లేకపోతే, ఒకరోజున ఆరోగ్యం బాగుండొచ్చు, ఒకరోజున అనారోగ్యంతో ఉండొచ్చు. పరిస్థితులు ఏమైనప్పటికీ వారు ఎలా బతుకుతారంటే ధైర్యవంతులుగా బతుకుతారు. దేనిని బట్టి ఆ ధైర్యం అంటే క్రీస్తుని బట్టి, దేనిని బట్టి ఆ ధైర్యం అంటే దేవుని యొక్క ప్రేమను బట్టి. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలంటే క్రైస్తవులుగా ఈ భూమి మీద బ్రతికేటప్పుడు ఎలా బ్రతకాలంటే ధైర్యవంతులుగా మనం బ్రతకాలి. బ్రతుకు ఎలా ఉండాలంటే ధైర్యవంతులుగా మనం బ్రతికినట్లయితే ఆ యొక్క నిత్య రక్షణ మనం సంతరించుకోవడానికి అవకాశం, ఆ యొక్క నిత్య జీవాన్ని పొందడానికి అవకాశం, ఆ యొక్క నీతి కిరీటాన్ని మనం ధరించడానికి అవకాశం, ఆ యొక్క మహిమ కిరీటాన్ని వాడవానికి దేవుడు ఏదైతే మనకు వాగ్దానం చేశాడు వాటిని మనం పొందడానికి అవకాశం. మనకు కావాల్సింది ఏంటంటే ధైర్యం. ధైర్యం ఉన్నామా చెప్పాలి. ధైర్యం ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిని మనము పొందడానికి అవకాశం ఉందని మనము ఆలోచించాలి. కాబట్టి క్రైస్తవుల యొక్క జీవన శైలి ఎలా ఉండాలంటే ధైర్యవంతులుగా వారు తమ యొక్క జీవితంలో బ్రతకవలసినటువంటి అవసరం. నేను రాయలేదా? అపోస్తలుల కార్యములు 26, 20 వరకు. అదేవిధంగా సమయంలో రాసిన ఎగ్జాంపుల్ సమయంలో 17వ అధ్యాయం మనము 1 నుంచి చదువుతున్నట్లయితే ఈ సంగతులు ఏర్పడతా ఉంటాయి చివరి వరకు. తర్వాత ఫిలిప్పీ 1:21,
గలతీయులకు రాసిన పత్రిక 2:20 అపోస్తలుల కార్యములు 14:19 నుంచి 23 వరకు చదువుతున్నట్లయితే అక్కడ ఈ విషయాలు పడతా ఉంటాయి. రోమపత్రిక 8:31 నుంచి 34 వరకు ఈ విషయాలు చదివినట్లయితే మనకి అక్కడ పరిస్థితులు ఏమైనప్పటికీ భక్తులు ఏం చేశారంటే ధైర్యవంతులుగా బ్రతికారు. నువ్వు ఒక భక్తురాలు అయితే నీ జీవితంలో అననుకూల పరిస్థితులు ఉంటాయి, అనుకూల పరిస్థితులు. నీ దేహానికి ఒక టైంలో ఆరోగ్యం ఉంటుంది, మరొక టైంలో అనారోగ్యంతో ఏమైనప్పటికీ నీ పరిస్థితులు ఏమైనప్పటికీ నీ జీవితంలో క్రైస్తవుడుగా భక్తులను ఏం చేయాలంటే ధైర్యవంతులుగా బ్రతకాలి. ధైర్యవంతులుగా మన యొక్క జీవనశైలి ఉన్నట్లయితే మనము ఆ యొక్క నిత్య రాజ్యాన్ని, నిత్య స్వాస్థ్యాన్ని మనం సంపాదించుకోవడానికి పొందడానికి అవకాశం మనము ఆలోచించాలి. కాబట్టి ఈ చెప్పబడిన విషయాలు ఆలోచన చేసి ధైర్యవంతులుగా మనం ఏం చేయాలంటే భూమి మీద బ్రతకడానికి ప్రయత్నించాలి. మరణం అందరికీ వచ్చింది, మనుషులందరూ మరణించాల్సింది. మరణం చూడకుండా బ్రతుకుతారు ఎవరు. ఏదో ఒక రోజు కాలం చెల్లించాల్సి, అది ఇప్పుడు చెల్లిస్తావా, లేకపోతే వృద్ధాప్యంలో చెల్లిస్తావా, లేకపోతే ఎవరి పైన చెల్లిస్తావా, మధ్య వయసులో చెల్లిస్తావా తెలియదు. ఎప్పుడు చనిపోతామో ఎవరు తెలియదు. ఈ కొద్ది కాలంలో మనం చేయవలసింది ఏంటంటే క్రీస్తు యొక్క ప్రజలుగా, పరిశుద్ధపరచబడిన ప్రజలుగా, విమోచించబడిన ప్రజలుగా మనం ఏం చేయాలంటే ఈ క్రైస్తవ జీవితాన్ని మనం ఏం చేయాలంటే ధైర్యంగా ఏం చేయాలంటే ముందుకు కొనసాగించాల్సిన అవసరం ఉంది. ధైర్యంగా ముందుకు కొనసాగించాలంటే మనం ఏం చేయాలంటే దేవునికి మన యొక్క జీవితంలో మొట్టమొదటి క్రీస్తుకి మన జీవితంలో మొట్టమొదటి దేవుని యొక్క సంఘానికి, క్రీస్తు యొక్క సంఘానికి మొట్టమొదటిగా. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా ఈ భక్తిని ధైర్యంతో ముందుకు కొనసాగించడానికి, అలా లేనిచో ఖచ్చితంగా తొలగిపోవడానికి అవకాశాన్ని గ్రహించి. కాబట్టి క్రైస్తవులు అంటే ఎవరో మీకు చెప్పాను, క్రైస్తవుల యొక్క జీవనశైలి ఎలా ఉందో చెప్పాను. అనేకమైన సంగతులు ఉన్నాయి, కార్యక్రమంలో మనము నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. కాబట్టి భక్తి జీవితాన్ని ధైర్యంగా ముందుకు కొనసాగించడానికి ప్రయత్నించాలని ఈ బైబిల్ శబ్దాలు ఎవరైతే వాక్యాలు వింటున్నారో క్రైస్తవ జీవితం చాలా ఉన్నతమైనది. గొర్రెల యొక్క రక్తంలో వస్త్రాలు ఉతుక్కోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఈ మైకైన శబ్దం ద్వారా వినేవారు ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమయం ఉండగానే జాగ్రత్త పడాలని మీకు తెలియజేస్తూ అవకాశం సంఘానికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.